95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణలో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నాయి. నిర్మల్ జిల్లాలో నిన్న భానుడు ఉగ్రరూపం ప్రదర్శించాడు. జిల్లాలోని దస్తూరాబాద్ మండలంలోని ఏకంగా 44.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని ఈ ఏడాది నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత ఇదే. ఎండ దెబ్బకు జనం బయటకు వచ్చేందుకు భయపడ్డారు. బీజేపీ నాయకులపై పోలీసులు అక్రమ కేసులు పెడితే సహించేది లేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే, ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటెల రాజేందర్ అన్నారు. చెల్పూర్ సర్పంచ్ నేరేళ్ల మహేందర్ గౌడ్ అక్రమ అరెస్టును నిరసిస్తూ హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీజేపీ నాయకులు ఆదివారం నిరసన దీక్ష నిర్వహించారు. ఏపీ మంత్రులకు, వైసీపీ నేతలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని అన్నారు. తెలంగాణ ప్రజలను ఉద్దేశించి నోటికొచ్చినట్లు మాట్లాడడం సరికాదని అన్నారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం పరిధిలోని మతకాముడి గ్రామంలో పాత కక్షలు భగ్గుమన్నాయి. పైడిగంటల గజేందర్ రెడ్డి అనే వ్యక్తిపై కృష్ణపురం చందు కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన చోటు చేసుకుంది. పైడిగంటల గజేందర్ రెడ్డి కుమారుడు పైడిగంటల మునుస్వామి కులాంతర వివాహం చేసుకున్న సమయంలో గతంలో కొంత వివాదం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా పొంగనూరులో దళితులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని దళిత సంఘాల నాయకులు పేర్కొన్నారు. దళితుడా లే నిదురలే అంటూ దళిత నాయకులు పిలుపునిచ్చారు. పొంగనూరు నియోజకవర్గంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం కూని అయ్యిందని అన్నారు. కొన్నేళ్లుగా క్రికెట్ బెట్టింగ్ ఆడుతూ 100 కోట్లు పోగొట్టుకున్న నిందితుడు తిరిగి అదే బెట్టింగ్ నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. బెట్టింగ్ కు పాల్పడుతూ లక్షల రూపాయలు దండుకుంటున్న 3 నిందితులను రాచకొండ పరిధి ఎల్బీ నగర్ జోన్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరులో దారుణం చోటు చేసుకుంది. కరుణాకర్ రెడ్డి అనే యువకుడిని కిడ్నాప్ చేసి హత్య చేశారు. దొండగులు కరుణాకర్ రెడ్డిని కిడ్నాప్ చేసి చితకబాదారు. కిడ్నాపర్ల దాడిలో కరుణాకర్ రెడ్డి మృతి చెందాడు. కొత్తూరు ఎంపీపీ మధుసూదన్ రెడ్డి, అతడి అనుచరులే ఈ దారుణానికి పాల్పడ్డారని మృతుడి బంధువులు ఆరోపణలు చేస్తున్నారు. యూపీలో రౌడీల ఏరువేత పేరుతో బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. దాంతో 2017 నుంచి యూపీలో జరిగిన 183 ఎన్కౌంటర్లపై దర్యాప్తు చేసేందుకు స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలైంది. గ్యాంగ్స్టర్ అతీక్ హత్య ఘటన తర్వాత ఈ మేరకు న్యాయవాది విశాల్ తివారీ ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసు విచారణకు వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఈ రోజు హాజరవుతూ ఉన్నారు. ఈ క్రమంలో అతను అరెస్టు చేయకుండా ఉండేందుకు తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ ను అవినాష్ వేశారు. చీఫ్ జస్టిస్ బెంచ్ లో అవినాష్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని అంతర్గాం మండలం ఎల్లంపల్లి మీదుగా సిఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముర్మూరు చేరింది. ఈ రోజు ఉదయం ముర్మూరు గ్రామం నుంచి పాదయాత్ర మొదలైంది. భట్టి చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆదిలాబాద్ లో బంద్ కొనసాగుతోంది. హిందూ సంఘాల పిలుపు మేరకు ఆదిలాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌక్ లో దుకాణాలు మూయించేందుకు ప్రయత్నించిన పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుసగా వారం రోజుల్లో మున్సిపాలిటీ వ్యాప్తంగా ఇండ్లలో దొంగలు పడడం ఇది 3వ ఘటన. బీసీ కాలనీలో తాళం వేసిన 3 ఇళ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో రాత్రి ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. పట్టణంలో హైటెక్ బార్ ఎదుట పీకల దాకా తాగిన వ్యక్తి మద్యం మత్తులో హల్చల్ చేశాడు. స్థానికంగా ఉన్న వారిపై గొడవలు పడుతూ ఇబ్బందులు కలిగించాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. షాద్ నగర్ పట్టణంలో ఆదర్శ్ కాలనీలో న్యూ పవర్ కుంఫు అకాడమీ మాస్టర్ బాలరాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో జరిగిన కుంఫు బెల్టుల ప్రధానోత్సవం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ విద్యార్థులకు బెల్టులు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు కథాసు స్పైరింగ్ లో మెలకువలను ప్రదర్శించారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మిరెడ్డి ధ్వరసర్ దినకర్మ కార్యక్రమానికి మెట్పల్లిలోని విఆర్ఎం గార్డెన్ లో నిర్వహించగా మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ధర్మపురి సంజయ్, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. కొమ్మిరెడ్డి రాములు చిత్రపటానికి నివాళులర్పించారు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండల కేంద్రంలో ఉన్న 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకలుగా మార్పు చేయాలని కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించి స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.
పిఠాపురం నియోజకవర్గంలోని అధికార పార్టీ అండదండలతో పలు ప్రాంతాల్లో మట్టి వ్యాపారం విచ్చలవిడిగా కొనసాగుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు చేపడుతూ మరోపక్క మితిమీరిన తిప్పర్ల వేగంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.